సారీ బాక్సరన్నయ్య, భూమి కంపించినట్టు అయింది. నేను బ్యాలెన్స్ తప్పాను, బకెట్ ఎగిరింది. భూమి కంపించినట్టు నాకు అనిపించింది. అంత మాత్రాన ఆ బకెట్ ని నా మీదకి విసరాలని లేదు కదా. ఈ రోజు నువ్వు అయిపోయావు. ఇదిగో ఇలా వచ్చి ఈ పంచింగ్ బ్యాగ్ ని కదలకుండా పట్టుకో. పంచింగ్ బ్యాగ్ కాస్తేనే కదిలిందనుకో, పంచింగ్ బ్యాగ్ స్థానంలో నువ్వు ఉంటావు. అర్థమైందా? త్వరగా రా. సారీ బాక్సరన్నయ్య, సారీ. ఇన్నిసార్లు భూమి ఎందుకు కంపిస్తుందో తెలియటం లేదు. ఇదంతా చూస్తుంటే ఏదో భూకంపం వస్తున్నట్టు అనిపిస్తోంది. మోటు ఎక్కడికి? టీ కొట్టు బాబాయ్ దగ్గరికి. అతను చేసిన సమోసాలన్నీ కింద పడి పాడైపోక ముందే నేను వెళ్ళి తృప్తిగా తినేద్దామని. ఇక్కడ ఒక పక్క భూకంపం వస్తుంటే నీకు ఇప్పుడు సమోసాలు కావాల్సి వచ్చాయా? హలో హలో సార్, మీరు మా లక్కీ విన్నర్. మీరు 2 పగలు 3 రాత్రులు హాలిడే ఆఫర్ లో ఎక్కడైనా ఫ్రీగా స్టే చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. అరే, ఈ ప్రాంతంలో భూకంపం వచ్చింది. మేము ఆ పైన వాడి దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నీకు హాలిడేస్ గుర్తుకొచ్చాయా? ఫోన్ పెట్టాయి. ఏమిటి అసలు, ఇది ఏమిటి? చూస్తుంటే ఏవో ఫైర్ బాల్స్ ప్రాణాలతో లేచొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. అరే, ఇదేం దౌర్జన్యం! దయచేసి ఎవరైనా పోలీసుల్ని పిలవండి. అవి మన వైపే వస్తున్నాయి. పద, త్వరగా ఇక్కడి నుంచి ఎగిరిపోదాం. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడి నుంచి ఎగిరిపోదామని చెప్పావు కదా, దానికోసం ప్రయత్నిస్తున్నాను. దాన్ని సామెత అంటారు. ఎగిరిపోవడం అంటే ఇక్కడి నుంచి పారిపోదామని అర్థం. చెంగం గారు, ఏమైంది మోటు పత్రు? భూకంపం ఎప్పుడో ఆగిపోయింది కదా, ఇంకా ఎందుకు ఇలా అరుస్తున్నారు? భూకంపం ఆగిపోయింది, కానీ భూమిలోంచి బయటకు వచ్చినవి మాత్రం మమ్మల్ని ఇంకా వెంబడిస్తూనే ఉన్నాయి. అదిగో అటు చూడండి. అయ్యమ్మా, ఏమిటివి? డోంట్ వరీ, వై ఫియర్ వెన్ చింగమ్ ఈస్ హియర్. అయ్యమ్మా, అయ్యమ్మా, ఎవరు వీళ్ళు ఇలా అన్నిటినీ తగలబెట్టేస్తున్నారు? మోటు పత్లు, ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్. అరే చెంగం గారు, మనం ఇప్పుడు రేసు పెట్టుకుంటున్నావా? ఎక్కడి నుంచి ఎక్కడ పరిగెత్తాలో కరెక్ట్ గా చెప్పండి. గెలిచిన వాళ్ళకి బహుమతి ఏమిస్తారో అది కూడా వివరంగా చెప్పండి. పత్రు, మోటుతో చెప్పు. ఇప్పుడు నేను తమాషా చేసే మూడ్ లో లేను. గెట్ సెట్ గో. డాక్టర్ జట్కా, భూమిలోంచి ఫైర్ బాల్స్ బయటకు వచ్చాయి. అవి ఇంకా ప్రాణాలతోనే ఉన్నాయి. అవి అన్నిటినీ తినేస్తున్నాయి. అవి ఫైర్ బాల్ ఏలియన్స్ మిత్రమా. వాటిని అంతం చేయడానికి ఒకే ఒక్క దారుంది. నీళ్ళని ఉపయోగించండి. ఇవిగో, ఇవి తీసుకో మిత్రమా. ఇవి ఫైర్ ప్రూఫ్, మంటల్లో కాలిపోవు. దీంతో వాటిని పట్టుకుని నీళ్లలో పడేసేయాలి, అంతే. లగాయతు, అవన్నీ వచ్చేస్తున్నాయి. డాక్టర్ జట్కా, అవి గాని మన మీద అటాక్ చేస్తే మనం మాడి మసైపోతాం. వై ఫియర్ వెన్ చింగమ్ ఈస్ హియర్. పదండి మోటు పత్రు, వాటిని మనం పట్టుకుని నీళ్ళల్లో పడేద్దాం.
అరే ఏంటి ఏదో కాకులు వాసన వస్తుంది. అరే, అక్కడ కాదు, ఇక్కడ. మమ్మీ! డాడీ! కాపాడండి! ఇప్పుడు ఏం చేయాలి? ఇవేంటి ఇలా షూల వెంట పడుతున్నాయి? ఎందుకు మీరు అలా నాట్యం చేస్తున్నారు? ముందు మీ షూలు విసిరేయండి. వాటికి షూలు తినడం అంటే చాలా ఇష్టం. ఇవి కూడా తీసుకోండి. మీ ఎంతో తర్వాత చూస్తాను. పతులు పతులు పతులల్లేలు పతులు పతులు పతులల్లేలా పతులు పతులు పతులల్లేలు పతులు. రెచ్చిపోతే చచ్చిపోతారని ఎప్పటికైనా అర్థమయ్యిందా? ఎవరు చచ్చిపోయారు? ఎవరు చచ్చిపోయారు? ఇది ఒక సామెత మోటు. అలా చూడు, ఆ ఫైర్ బాల్స్ ఎలా పారిపోతున్నాయో. ఓయ్, అవన్నీ ఏకమై మళ్ళీ వస్తున్నాయి మిత్రమా. కాపాడండి. అయ్యో, కాపాడండి. ఓహో, అమ్మా, నాన్న, మమ్మల్ని కాపాడండి. ఎలాగైనా కాపాడండి మిత్రులారా. ఈ పట్టేసుకుని నేను పరిగెత్తలేకపోతున్నాను. పదండి, త్వరగా పదండి. అయ్యమ్మా పతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. వీటిని పురిపురి నగరం స్విమ్మింగ్ పూల్ దగ్గరకు తీసుకువెళదాం. ఇవన్నీ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయాయంటే సమస్య తీరిపోతుంది. అయ్యమ్మా ఇప్పుడేం జరుగుతుంది? మనం ఎక్కడికి వెళ్తాం? ఎలా తప్పించుకుంటాం? స్టాప్ స్టాప్ ఇన్ ది నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు. స్టాప్. చింగం గారు, మీరు అలా ఏడ్చినా వాటికి ఏం అర్థం కాదు. నాకు తెలుసు వాటికి అర్థం కాదని. అయినా కూడా నేను ఈ డైలాగ్ చెప్పి తీరాలి. ఇట్ ఈస్ మై డ్యూటీ. ఓయ్, మీకేమైనా లిఫ్ట్ కావాలా? త్వరగా తాడు ఇటు విసరండి. స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్ళండి. స్పీడ్ కొంచెం తగ్గించండి. అప్పుడే మనల్ని పట్టుకోగలమని ఆ ఏలియన్స్ కూడా మనతో పాటు వస్తాయి. కార్ని పూల్ పైన ఫ్లై చేయించండి త్వరగా. అరే, వాటికి ఇంకా ఏమీ కాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఆకాశం నుంచి నీళ్లు చల్లుదాం మిత్రమా. అందుకు కావాల్సిన కెమికల్ ని నేను మీకు ఇస్తాను. మోటు, పత్రు, చింగం గారు, మీరు ముగ్గురు మేఘాల పైన ఈ కెమికల్ ని చల్లండి. నేను గసిటేరాం ల్యాబ్ నుంచి కంట్రోల్ చేస్తాం మిత్రమా. ఆల్ ది బెస్ట్. ఇంత మెరుపులు మెరుస్తుంటే మన కళ్ళెలా కనిపిస్తాయి. మనం మేఘాల పైన స్ప్రే ఎలా చేస్తాం? అయ్యమ్మా నువ్వు కారులోంచి కిందకి దిగు. నీ డ్రైవింగ్ లైసెన్స్ నేను క్యాన్సిల్ చేస్తాను. ఇలా తల్లకిందులుగా కార్ డ్రైవ్ చేస్తున్నావేంటి? డాక్టర్ జట్కా హెల్ప్. కారు తలకిందులుగా ప్రయాణిస్తోంది. ఓయ్, ఇప్పుడు మీకు ఆ భగవంతుడే సాయం చేయాలి మిత్రమా. ఇక్కడ నుంచి నేను మీకు ఎలాంటి సాయం చేయలేను. ముందు ఆ కెమికల్ ని చల్లండి. ఆ తర్వాత మీరు ఏమైపోయినా పర్వాలేదు, మేము బాగుంటాం కదా.
మనం ఇలాగే ఎగురుతూ ఉందాం, ఏం ప్రాబ్లం లేదు. మీకు ప్రాబ్లం లేకపోవచ్చు కానీ నాకు చాలా ఉంది. అయ్యో ఓయ్, మీరు నా కార్ని పాడు చేయకండి. కాపాడండి.